ఏ వేదంబు పఠించెలూత భుజంగం శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబునర్చకరి చెంచేమంత్యమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తి అంటే కృతయుగం నాటి సాలెపురుగు శ్రీ, త్రేతాయుగం నాటి పాము అంటే కాలము, ద్వాపరం నాటి ఏనుగు అంటే హస్తి. ఈ మూడు శివైక్యమై ఆ లక్షణాలున్న శివలింగం వెలిసిన పుణ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. శ్రీ అంటే కృతయుగం నుండి నేటి దాకా తన కర్మలనే సాలెపురుగులను తానే ఉత్పత్తి చేసి తానే అల్లుకుంటూ అందులో ఆ సాలెగూట్లో తనకు తానే ఇరుక్కుని బయటపడలేని జీవుడే సాలెపురుగు. శివభక్తితో సాలెగూటి వంటి కర్మబంధనాలను దగ్ధం చేసినప్పుడే మోక్షం. అదే జీవునికి శివ సాయుధ్యం. త్రేతాయుగం నాటి కాలము అంటే బుసలు కొట్టే భావోద్వేగాలు, ఆవేశకావేశాలు, కామోద్వేగాల ఉద్విగ్న మానస జీవుని ప్రతినిధి. ఆ కాలము ద్వాపరం నాటి హస్తి ఏనుగుతో శివారాధన విషయంలో తలపడింది. ఏనుగంటే నేను నాది అనే తలకెక్కిన చిత్త అహంకారం. కాలము హస్తి రెండూ శివశక్తి సంఘర్షణలో, రెండు అంటే మానసిక ఉద్విగ్నత, అహంకారము రెండూ అంతమై శివైక్యమై శివ సాయుధ్యం పొందిన జీవుని దృష్టాంతం. కర్మ భక్తి జ్ఞాన మార్గాల సూచకమైన శ్రీకాళహస్తుల భిన్న మార్గాల శివజ్ఞాన క్షేత్రమే శ్రీకాళహస్తి.